హాయ్ అండి, ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అండి. ఏంటంటే అది నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే మేమైతే షిరిడి అయితే వెళ్ళలేకపోతున్నామండి. ఏంటంటే చాలామంది నాకు చెప్తారు కదా, ఒకవేళ షిరిడి వెళ్ళాలి అని అంటే మనంతటా మనం వెళ్ళలేము, బాబా గారి దగ్గర నుండి పిలుపు వస్తేనే వెళ్ళగలుగుతాం సడన్గా. అంతేగాని మనం ప్లానింగ్ వేసుకొని వెళ్ళినా కానీ అది ఏదో ఒకలాగైతే ఆగిపోతుందని అయితే చాలామంది అయితే చెప్తారు కదా. సేమ్ మాకు కూడా అలానే జరుగుతూ వస్తుంది. చాలామంది మా రిలేటివ్స్ వాళ్ళు షిరిడి అయితే వెళ్తున్నారు, కానీ మేము కూడా అదే అనుకుంటున్నాం, షిరిడి వెళ్దామని. కానీ మేమైతే వెళ్ళలేకపోతున్నామండి. ఏ ఇయర్కి ఆ ఇయర్ అలానే పోస్ట్ పోన్ అవుతుంది. కాకపోతే నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, దానివల్లే పోస్ట్ పోన్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఏంటంటే అది నేనైతే సాయి కోటి రాస్తానని అయితే మొక్కుకున్నానండి. మొక్కుకున్నాక చాలా రోజులు అంటే కొన్ని రోజులు రాశాను, మధ్యలో కొన్ని కారణాల వల్ల అయితే ఆపేశాను, కలవక ఆపేశానండి. మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి సాయి కోటి బుక్, కొన్ని పేజెస్ అయితే రాశానండి. అయితే నేనైతే అనుకుంటున్నాను, ఇలా ఏదన్నా మనం ఒకటి స్టార్ట్ చేసాము అంటే అది పూర్తయితే కానీ, ఇప్పుడు ఒకవేళ ఈ బుక్ రాసిన తర్వాత ఈ బుక్ని షిరిడి తీసుకెళ్ళి అక్కడ పెడతారు కదా, అయితే ఈ బుక్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి షిరిడి నుంచి పిలుపు రావట్లేదేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా ఆగిపోతున్నామండి. ఈ బుక్ స్టార్ట్ చేసి కూడా 1.5 year అవుతుంది, కానీ కొన్ని పేజెసే రాశానండి. ఇంకా కొన్ని పెండింగ్ అయితే ఉన్నవి, వాటిని కూడా అయితే ఫినిష్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఎట్లాగో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా ఫ్రీగా కూర్చొని రాయొచ్చు. ఈ బుక్ అనేది ఏంటంటే హడావుడిగా రాసేసాం అన్నట్లు కాకుండా కొంచెం ఏంటంటే మనం భక్తితో అయితే రాయాలండి, ఎట్లా పడితే అట్లా కాకుండా. అందుకని నేను ఏదన్నా మనం రాసేది నేనేమనుకుంటానంటే, నేను రాసేది ఒక్క పేజీ అయినా సరే అది కొంచెం మనసు పెట్టి రాద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు, మైండ్ కూడా ఫ్రెష్గా ఫ్రీగా ఉన్నప్పుడు రాద్దాము అని చెప్పేసి అయితే అలా అనుకున్నాను. దానివల్ల అయితే ఇలా పోస్ట్ పోన్ అవుతుందండి అని నాకు కూడా అనిపించింది. ఎలాగైనా సరే ఈ బుక్ని కంప్లీట్ చేసేసి షిరిడి అయితే ఒక్కసారైనా వెళ్ళాలి లైఫ్లో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఖచ్చితంగా బాబానేనండి. ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక 4-5 years నుంచి మేమైతే బాబాని అయితే పూర్తిగా అయితే నమ్ముకున్నాం. అంటే కోరిక నెరవేరుతుందని అయితే కాదు, కానీ మా లైఫ్ చేంజ్ అయిపోయిందండి. మమ్మల్ని ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది ఇదిగా మాట్లాడారో వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగైతే మేమైతే ఉన్నాం. అలా అని చెప్పేసి అయితే ఇంక మేము బాబా గారిని అయితే పూర్తిగా అయితే నమ్ముతాం. ఏదైనా సరే తన ఇది లేనిదే ఏది జరగదన్నట్టుగా నమ్ముతున్నాం. అందుకని చెప్పేసి ఇంకా అదొకటని మేము పూజ చేయక కూడా చాలా రోజులైందని, అంటే 1 year వరకు పూజ చేయకూడదు మేము. ఇంకా అలా అయితే పూజ చేయడానికి కూడా అయితే అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడైతే ఈ బుక్ అయితే కంప్లీట్ చేసేసి త్వరగా షిరిడి అదే బాబా గారి దగ్గర నుండి పిలుపు వస్తే చక్కగా షిరిడి వెళ్దామని అయితే కోరుకుంటున్నాము. ఇదేనండి, ఈ బుక్ అయితే కొన్ని పేజెస్ అయితే రాశాను, చూపిస్తాను చూడండి. ఇలా ఒక 10 pages అయితే రాసాలే అండి, ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి రాయాలి. అసలు ఈ బుక్ దొరకడానికి కూడా నాకు చాలా రోజులు, కనీసం 1 year అంటే నాకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. బుక్ స్టాల్స్లో కొన్ని స్టాల్స్లో అడిగితే లేవని చెప్పారు. అప్పుడు 1 year బ్యాక్ అండి అడిగితే, తర్వాత బాబా గారి గుళ్ళోనే అసలు అడుగుదాం, పూజారి గారిని కనుక్కుందాం అని చెప్పేసి అయితే అడిగితే వాళ్ళ దగ్గర ఉందంట, ఇచ్చారు. కొన్ని గుడిలో అడిగితే లేవన్నారు, ఒక గుడిలో అయితే ఉందండి, ఇచ్చారు. అట్లా అదొకటను. నేను పూజ చేసుకున్న టైంలో సాయిబాబా దివ్య పూజ కూడా చేసేదాన్నండి. అదైతే నేను 3 వారాలు అనుకొని అయితే చేసుకునేదాన్ని. మంచిగా అనిపించేది. ఒక కోరిక కోరుకొని మనం ఆ పూజ అనేది మంచిగా భక్తితో కనుక చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. అది కూడా చేసేదాన్ని. అది కూడా అసలు దాని ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి, అసలు ఏ కోరిక అయినా అనుకోండి మనసులో, మీరు దివ్య పూజ స్టార్ట్ చేస్తే మాత్రం ముడుపు కట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ ముడుపులను కూడా మనం షిరిడి వెళ్ళినప్పుడు షిరిడిలో అయినా వేయొచ్చు, లేకపోతే బాబా గారి గుళ్ళో ఎక్కడైనా సరే వేయొచ్చు, అంటే బాబా గారి కాళ్ళ దగ్గర అయితే పెట్టొచ్చండి. కాకపోతే నేను ఇంకా షిరిడి వెళ్ళాలన్న నమ్మకంతో ఆ ముడుపులు అలానే ఈ బుక్ కూడా రాసేసి అక్కడే షిరిడి దగ్గరే పెట్టేద్దామని చెప్పేసి అయితే అసలు అనుకుంటున్నాను. అలా అండి.
ఇంకా ఈ బుక్ని ఆపకుండా రాద్దామని అయితే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు అంతమంది ఎవరైనా రాసారా అండి సాయికోటి? ఒకవేళ రాస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను.